ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంది బొక్క మా అన్నే కావచ్చు ఆయన ఐఏఎస్ఎల్ ఐపీఎస్ఎల్ కోర్టులో మింగబెట్టినాము ఈ వల్లభనేని వంశీ అంతా రోజా అంతా బొక్క విడుదల రజనీ ఏంది గుడివాడు గుట్కాగాడి ఏంది ఏమైతే వీళ్ళందరిది ఐఏఎస్ఎల్ ఐపీఎస్ఎల్ కోర్టు బోన్లు ఎక్కించి నా కొడకలము తల్లిని చెల్లిని వాడుకొని ఏదలు బడిగా తిప్పిన వాళ్ళము సినాయన ఈడు మాకు ఎన్నుపోటు పుడుచాడు ఈడు మాకు ఇదిగా ఉన్నాడు అని చెప్పి గొడ్డలతో నరికిన వాళ్ళము ఇంకా కొడాలి నాని ఏంది వల్లభనేని వంశీ ఏంది బొక్క ఏందంట ఇప్పుడు గొడ్డలు అన్నావు కదా మరి గొడ్డలు అంటే ఎన్నాళ్ళు సీఎం గా ఉన్నందుకు జగన్మోహన్ రెడ్డి గారు పర్లేదు ఇప్పుడు మరి దిగిపోయారు ఏమవుతుంటారు గొడ్డల పోటు ఏమైతే ఏమవుతుంది సిబిఐ విచారణ పిలుస్తుంది పోతాము అన్నా పోతాడు వదినా పోతుంది తేడా జరిగితే లోపల మింగుతారు ఏందంట 16 నెలలు ఉన్నాం ఏమవుతుంది ఇంకా మేమేం చూడడం చేయాల మాకు తెలియజేయాల 10వ తరగతిలోనే పేపర్ లీకేజ్లో జైలుకి పోయి నా కొడుకులో మేము జైలు ఏంటి అది మాకు అత్తగారిలతో పాటే సమానం ఏం కాదు మాకు మా రాయలసీమలో నీ మీద ఎన్ని కేసులు ఉంటే నువ్వు అంత మగోడివి ఏ ఊరి మీద మాదా కాకినాడ మీ గోదావరి జిల్లాలో ఉచ్చబోసుకుంటారు పోలీసు వాళ్ళన్నా జైలు కేసులన్నా నిజమే మాకు ఇంటికి ముక్కతో సమానం ఇది ఇంటికి ముక్క అన్న మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఏమైంది ఏం పెరిగినారా సీఎం గా ఉన్నారు కాబట్టి రాలేదు మరి సీఎం దిగిపోతున్నాడు కదా పోయినాడు ఆల్రెడీ రాజీనామా రాసి ఇచ్చినాడయా సిబిఐ కేసులు అన్ని ఏమవుతాయని ఏమైనా కానీ 16 నెలలు జైల్లో ఉన్నాము ఇంకొక 16 నెలలు ఉంటాం అవసరం అయితే అంటే అలవాటేనంటావు ఇవి అయితే వారిని 10వ తరగతిలోనే జైలుకి పోయిన వచ్చిన వాళ్ళమయ్యా మళ్ళీ ఒకసారి బాలకృష్ణ అభిమాన సంఘం కడప టౌన్ ప్రెసిడెంట్ గా పనిచేసినప్పుడు ఏదో సినిమాలో కూడా ఎవరో గొడవ అయితే అప్పుడు కూడా 2 రోజులు కేసులో ఉండేశాడు మరి ఏంటి చక్రం బాబా అంటే చక్రం బాబాని మీరు ఏళకోవడం చేశారు ఎవరు మీరు మన పార్టీ జగన్మోహన్ చక్రం బాబా చక్రం తిప్పాడంట సెంటర్ లోని ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఫోటోలు వచ్చినాయి నేను కూడా చూసిన నరేంద్ర మోడీ పక్కన కూర్చోన్నాడు అవునవును ఏం మాకు కూటమి తెచ్చి పెడతాడో చంద్రబాబు నాయుడు మాకే తెలియదు మీరు సీఎం అయినప్పుడు ఏం చెప్పాడంటే మెడల్ ఉంచుతాను అన్నారు మెడల్ ఉంచలేదు ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చిందా అని ఏంటి చక్రం బాబా అంటే మీ నోటు ఏమంటే అవుతుందా ఏంటి మా నోరుతో ఏమనేది కాదు మా నోరు కన్నా కూడా ఇంకా పెద్ద నోరులు కొన్ని ఉన్నాయి చక్రం బాబా అంటే నిజంగా ఏంటి చక్రం తిప్పినాడు ఇప్పుడు తిప్పుతాడు ఆడిపోయి స్క్రూ కన్నా టైట్ చేసే కొద్ది ఏడ టైట్ అవుతుంది ఆల్రెడీ పోలీసు వాళ్ళను సచివాలయాలకు ఏదో పంపించినాడు ఏందో డాక్యుమెంట్లో ఏందో తారుమారు చేశారని చెప్పి ఏం చేస్తాం చూద్దాం ఏది ఏమైనా మా ఓడు పులి భయపడ్డావు మాకు కావాల్సినంత డబ్బు ఉన్నది తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని 16 లక్షల కోట్లు లూటీ చేసి 16 నెలలు జైల్లో ఉన్నాము ఓకే అర్థమైందా అదే విధంగా చూస్తే షర్మిలాని ఏ విధంగా రోడ్ల బడిగా తిప్పినాము పార్టీని ఏ విధంగా బలోపేతం చేసింది ఒక అవకాశం తల్లి ఒక దిక్కు చెల్లి ఒక దిక్కు పెళ్ళాం ఒక దిక్కు తిరిగినారు అవకాశం వచ్చింది మరి ఈరోజు మేమే తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు లూటీ చేశామంటే ఈ రోజు మేమే స్వయంగా ముఖ్యమంత్రిగా పీఠం మీద కూర్చో ఉన్నటువంటి మా జగన్మోహన్ రెడ్డి అన్న ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించుకుంటాడో ఒకసారి ఆలోచన చేయండి సో దేనికి మేము దడసాల్సిన పని లేదు ఇప్పుడు షర్మిల ఇద్దరు చెల్లెలు కూడా మొన్నటి ఎలక్షన్ వరకు మేము కొద్దిగా ఇబ్బంది పెట్టారు అన్నకు ఓటేద్దు అని ఆ ఎఫెక్ట్ ఉన్నట్టుంది మరి ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయింది ఆవిడ కూడా ఓడిపోయింది ఇద్దరు కలిసి ఉంటారా ఇప్పుడు ఏమన్నా జరగదు అంతేనంటారా జరగదయా ఎట్ట జరుగుతుంది అంటే ఎలక్షన్ అయిపోయినా ఓడించేసారా అయిపోయింది ఎలక్షన్ అయిపోయినా ఓడించేసినా ఏమైనా కూడా అది జరగదు మరి సిబిఐ కంటే మరి కోర్టులు ఎన్ని కేసులు అవసరంతో పోతాము ఏమైతుంది మా వెనకీర్తి వీళ్ళు కూడా వస్తారు ఉండేవాళ్ళు కూడా ఇప్పుడు ఉండే మా మంత్రివర్గ విస్తరణ మంత్రివర్గంలో ఎవరైతే ఉన్నారో ఆర్కే రోజా గడ వెనకీర్తి రావాల్సిందే రజనీ వెనకీర్తి రావాల్సిందే ఇంకా కొంతమంది ఉన్నారు వెనకీర్తి వచ్చేవాళ్ళు ఐఏఎస్లు పోతారు ఐపీఎస్లు పోతారు ఎవడైతే అతి ఉత్సాహంగా జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడాలని ఎవరైతే అది కాంతిరాణ టాటా ఉన్నాడు ఎవడోలే ఎవడన్నా కానీ ఎవడైనా వెనకీర్తి రావాల్సిందే అతి ఉత్సాహం ప్రదర్శించినోడు ఎవడైనా రావాల్సిందే ఇప్పుడు వేణుస్వామి నేను అసలు ఎలక్షన్ కంటే ముందు ఏంటంటే ఈ వేణుస్వామి గురించి నేను ఆలోచించా నాకు తెలుసు ఇది ఓడిపోతుందని తెలుసు కూటమి అవుతుందని తెలుసు నాకు వేణుస్వామి ఎలా రియాక్ట్ అవుతాడని చూసావా మరి బ్రహ్మాండంగా మరి సారీ చెప్పేశాడు వదిలేద్దామా మరి కొంపల్లో ఆడవాళ్ళ తాలిబొట్లు కూడా ఎత్తుకొని మార్వాడి కొట్టుకాడు పెట్టి బెట్టింగ్లు వేసారయ్యా ఈడమ్మ మొగుడు తెచ్చిచ్చాడా ఇప్పుడు వాళ్ళకు రిలీజ్ చేస్తారు అది గోల్డ్ ఎవడమ్మా మొగుడిచ్చాడో ఈడు గుడ్డి నా కొడుకు ఈడు కళ్ళు కనపడవు ఈడికి ఏం కనపడవు ఈడు మనిషిని చక్కగా చూసి మాట్లాడలేడు ఈడు మళ్ళా జాతకం చెప్పేది సరే వివేకం సార్ని ఎవరు చంపినారో ఆ జాతకం చెప్పమని వివేక సార్ని ఎవడు చంపిందో వాడు ఎవడో చెప్పమని చెప్పి వీడికి నిఖరంగా జాతకం తెలిస్తే ఈడు మొగోడైతే వదిలేద్దాం వదిలేయకూడదా అందుకు నాకు డౌట్గా ఉంది నేను ఇంకెప్పుడు చెప్పను వదిలే సమస్య లేదు
ఈయన్ని ఆరా మస్తాన్ గాండి. ఆరా మస్తానికి డౌట్ వచ్చింది. ఈడు మస్తాన్ ఇప్పుడు ఆరా మస్తాన్ కాదు, మస్తాన్ ఆరా. మస్తాన్ ఆడదని ఆరా తెచ్చారు. ఫోన్ స్విచ్ ఆఫ్. ఓకే, రిజల్ట్ వచ్చాను నేను మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాను అన్నాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. మనిషి ఆడాడో తెలియలా. అందరూ పోరా మస్తాన్ అంటున్నారు, ఆవారా మస్తాన్ అంటున్నారు. మేమేందంటే మస్తాన్ ఆరా. మస్తాన్ ఆరా. ఆరా తెచ్చినాం. మస్తాను ఆరా అంటే ఈడు ఆడాడని ఆరా తెచ్చినాం. అది మరి కొత్త గవర్నమెంట్ కూటమి మీకు ఏమైనా పదవి వస్తుంది అంటారు? ఏమైనా పదవి మీరు మారిపోవడానికి అవకాశం ఉందా? పార్టీ మీరు పార్టీ ప్రధాన కార్యదర్శి కదా. నేను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అయినా పదవి తీసుకొని నా భుజాల మీద వేసుకొని పార్టీని ముందుకు తీసుకొని పోయే వచ్చంలో నేను అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శికి రాజీనామా చేసి జగనన్న ఎట్టా పార్టీని ముందుకు తీసుకొని పోలేడు. నేను జగనన్న ఏ బాధ్యతలు అయితే ఉన్నాయో ఆ రోజు శివన్న నేను కలిసి పార్టీ పెట్టినాము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పార్టీని డ్యామేజ్ చేశాడు. మళ్ళా నేను పార్టీ బాధ్యతలు తీసుకొని పార్టీ అధ్యక్ష పదవి తీసుకొని నేను మళ్ళీ పార్టీని ముందుకు తీసుకొని పోయే వచ్చంలో నేను ఆలోచన చేస్తున్నాను. చూద్దాం ఏమవుతుందో. ఇందాక అహంకారం అన్నావు. అహంకారం అంటే బీఆర్ఎస్ ఇక్కడ కేసీఆర్ కూడా అహంకారానికి ఉంది. మరి అప్పుడన్నా తెలుసుకోవాలి కదా మీ జగన్మోహన్ రెడ్డి. తెలియదు పక్క రాష్ట్రం గురించి నాకు అవసరం లేదు. మన రాష్ట్రం వినాయకపోయింది. మంది మనం చూసుకుంటే సరిపోతుంది. పక్కన వాళ్ళు చూడాల్సిన పని లేదు. ఇప్పుడు కొత్తగా ఒక సిద్ధాంతం వచ్చింది. 11 మంది గెలిచారు. దాంట్లో మెజారిటీ పీపుల్ కూటమిలో జాయిన్ అయితే మొత్తం విలీనం చేసేచ్చాడు. నువ్వు భలే ఓడివి. ఆడుదాం ఆంధ్రాకు మాకు జట్టు దొరికింది, క్రికెట్ టీం దొరికిందని మేము ఆలోచన చేస్తా ఉంటే ఇదే నిజం. అదే అవునయ్యా, మేము చెప్పేది ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఒక ప్రోగ్రామ్ పెట్టినాము. ఆడుదాం ఆంధ్ర. మాకు ఆడుదాం ఆంధ్ర అనే దానికి మాకు టీం దొరికింది, 11 మంది క్రికెట్ టీము. మేము పెట్టుకుందాం అని వచ్చాను. నువ్వేదో మమ్మల్ని మెంగబెట్టేదానికి వచ్చినట్టు వేడికి అలా అందరూ అనుకుంటున్నారు. 6 వెళ్ళిపోతే చాలు, ఇంకేముండదు, విలీనం చేసినట్టు అయిపోతుంది, మొత్తం రద్దు అయిపోద్ది అని. లేదు లేదు లేదు. అక్కడ రఘురామకృష్ణరాజు ఉన్నాడంటే ఇద్దరు అమ్మాయిలు. నేను రాత్రి కూడా రఘురామకృష్ణరాజుతో డిబేట్లో కూర్చున్నా. ఆయన అదే అన్నాడు, మీకు ప్రతిపక్షం కూడా లేదు, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాడు. నేను అనిపించా దగ్గర ఉండి ఎట్లా ఒకటి చేసి. ఈయన ఏమంటాడంటే రఘురామరాజు గారు ఇద్దరు అమ్మాయిలకి పెళ్లి చేసి మనవాళ్ళు మనవాళ్ళతో చక్కగా హాయిగా ఉండు, వద్దు నీకు శాస జీవితం గడప అంటున్నాడు. మరి సలహా ఇవ్వచ్చు కదా శివరాజు. చూద్దాం రేపు ఎల్లుండి అపాయింట్మెంట్ ఉన్నదే, పోయి కలిసి చెప్తా. శివరాజు గారు మరి జోగి రమేష్ అని ఉన్నాడండి. ఈడిది యాక్చువల్లీ పెడన. 2019లో పెడన నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికై అసెంబ్లీలో పెట్టినాడు అడుగు. చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి దొమ్మికి పోయినాడు 10 మందిని గోడాలు వేసుకొని. అప్పుడు అన్న చిక్కటి చిరునవ్వుతో ఒక చిరునవ్వు నవ్వి అన్న వికసించిపోయి అన్న ఆనందాలు పొంగిపోయి ఆనందం అంతా అప్పుడు జోగి రమేష్ అన్నకు మంచి పదవిని కేటాయించినారు. పేరు నాని ఒకడు ఉన్నాడు, పేరు నాని. ఏమైంది వాడు రీల్స్ చేసుకునే నా కొడుకు టికెట్ ఇస్తారేమయ్యా. వీడి భార్య ఒకటి మార్వాడితో లేచిపోయింది. పేరు నాని ముందు పెళ్ళాము మార్వాడోని దొడుకొని ఈడు మళ్ళా పెళ్లి చేసుకున్నాడు. ఈడు సచ్చోడు ఒకడు పుట్టాడు. చెక్కినిట్టు ఉంటావు మొహం కూడా ఒకటిది. సరే ఎటైతే అటు కానీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కాళ్ళలో గడుపులో పట్టుకొని పేరు నాని తెలివినోడు ఓడిపోతాను పక్క ఎత్తిపోతాది, ఎత్తిపోతల పథకమేనిది, పిల్లోడికి ఇచ్చినామంటే నా కొడుకు కదా వాడు పిల్లోడు, అందుకని చెప్పి ఓట్లు లేదని ఇట్ట తిప్పుదామని చెప్పి అన్న కొడుకుని కూడా బలి చేసిన నా కొడుకు ఈడు. వాడు పాపం ఇన్స్టాలో రీల్స్ చేసుకుంటా ఉంటాడు. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకునే వాడికి శాసనసభ్యుడు టికెట్ ఇచ్చాడు మావాడు. వీడికి ధమాకు ఉంటాయి కదా ముందు, వీడి వయసు ఎంత, వీడి సామర్థ్యం ఏంది, వీడి దీన్ని జయించుకొని రాగలుగుతాడా అని చెప్పి అడగాలి కదా. లే నీకు ఎమ్మెల్యే టికెట్ అని కేటాయించా ఇచ్చినాడు. దుర్గాప్రసాద్ మా పార్టీలో ఎట్టుంటుందంటే శాసనసభ్యులు కానీ శాసనసభ్యులే ఎక్కువగా ఎట్టుంటుంది అంటే శాసనసభ్యులు